ఒక మోస్తారు సిటీలో కానీ లేదా పెద్ద పట్టణ ప్రాంతాల్లో కానీ నివసించే ఒక ప్రైవేటు ఉద్యోగి ఒక రోజుని ఎలా మేనేజ్ చేస్తాడో చూద్దాం. హెల్త్ బాగుండాలంటే రోజుకి 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. అలానే కాలకృత్యాలు తీర్చుకోవటానికి రెడీ అవ్వటం, ఫుడ్ తీసుకోవటం వగైరా వగైరా ఓ 2 గంటలు. ఇక తన ఫ్యామిలీతో గడపటం అంటే భార్యా పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి మరో 2 గంటలు. ఇలా మొత్తం 12 గంటలు. ఇక ఆఫీస్కి వెళ్ళాలంటే కనీసంలో కనీసం రాను పోను ఓ 2 గంటలు. ఇందాక 12 గంటలకి ఈ 2 గంటలు కలిపితే మొత్తం 14 గంటలు. ఇక మిగిలింది 10 గంటలు. ఆఫీసులో 8 నుండి 9 గంటలు పనిచేసినా ఇంకో గంట మిగులుతుంది. ఇక ఆ గంట మన పర్సనల్ స్పేస్ కనుకోండి. ఏంటి బాబు పొద్దున్నే నీ లెక్కల పంచాయతీ అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో క్లిప్ను చూడండి. Why is L&T still making employees work on Saturdays even after being one of the largest conglomerates and the face of India's business world? I regret I'm not able to make you work on Sundays, to be honest. If I can make you work on Sundays, I'll be more happier because I work on Sundays also. What do you do sitting at home? How long can you stare at your wife? How long can the wife stare at your husband? Come on, get to the office and start working. ఈయన L&T కంపెనీ చైర్మన్ సుబ్రహ్మణ్యం. ఈయన ఏమంటున్నాడంటే వారానికి 90 గంటలు పని చేయాలని, నేను ఆదివారం కూడా పని చేస్తున్నాను, కానీ నా దగ్గర పనిచేసే వాళ్ళ చేత మాత్రం ఆదివారం పని చేయించలేకపోతున్నానని నిట్టూర్చాడు. అక్కడితో ఆగకుండా ఎంతసేపని భర్త భార్య ఒకళ్ళ మొహం ఒకళ్ళు చూసుకుంటారు అని కూడా అన్నారు. అది మ్యాటరు. సరే, ఇప్పుడు ఆయన చెప్పినట్లు వారానికి 90 గంటలు పనిచేద్దాం అనుకుంటే సుమారుగా రోజుకి 13 గంటలు పని చేయాలి. రోజుకున్నదే 24 గంటలు. ఇందులో 13 గంటలు పోతే ఇక మిగిలేది 11. మొదట్లో చెప్పుకున్నట్లుగా నిద్రకి, ఫ్యామిలీకి, ఆఫీస్ జర్నీకి, పర్సనల్ స్పేస్కి 14 గంటలు కావాలి. అంటే 3 గంటలు లోటు. సరే, ఏదో రకంగా 13 గంటలు పని చేద్దాం అనుకున్నా ఎంతసేపు ఇన్ని గంటలు అన్ని గంటలు పని చేయండి అంటారు, కానీ జీతాలు మాత్రం ₹1 పెంచరు. పెంచుతామని కూడా చెప్పరు. ఈ కార్పొరేట్ కంపెనీలు ఎలా ఉన్నాయంటే వీళ్ళ లాభాలు మాత్రం ఆకాశానికి తాకుతున్నాయి. అందులో పనిచేసేవాడు మాత్రం పాతాళంలోనే ఉంటున్నాడు. ఈ కంపెనీలు తమ ఉద్యోగస్తుల్ని కట్టుబానిసల్లాగా చూస్తున్నాయి. ఎంప్లాయీస్ అంటే కేవలం కంపెనీలకు లాభాలు తెచ్చిపెట్టే మిషన్లలా చూస్తున్నారు. మిడిల్ క్లాస్ ఎంప్లాయీస్ ఇప్పటికే లైఫ్ను బ్యాలెన్స్ చేయలేక సతమతమవుతూ ఒత్తిడికి గురవుతున్నారు. ఈ మధ్య ఒక ప్రముఖ అకౌంట్ సంస్థలో పనిచేస్తున్న 26 ఏళ్ల అన్నా సెబాస్టియన్ పెరియాల్ అక్కడ ఉన్న అధిక పని ఒత్తిడి కారణంగా హార్ట్ అటాక్తో చనిపోయిందని వార్తలు వచ్చాయి. అది కూడా ఉద్యోగంలో జాయిన్ అయిన 4 నెలలకే, కేవలం 4 నెలలకే. ఇంకో విషాదకరమైన విషయం ఏంటంటే తన అంత్యక్రియలకి ఒక్కళ్ళంటే ఒక్క కొలిగ్ కూడా రాలేదంట. అది ఇప్పటి కంపెనీల వర్కింగ్ కల్చరు. ఇక పెళ్ళం మొహం చూడని ఆ ముసలి చైర్మన్ సుబ్రహ్మణ్యం 2023-24 సంవత్సరానికి గాను 52 కోట్ల జీతం తీసుకున్నాడు. కానీ ఆయన కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్ సగటు యాన్యువల్ శాలరీ కేవలం 9.5 లక్షలు మాత్రమే. అంటే ఆయన జీతం సగటు ఎంప్లాయీస్ జీతంతో పోలిస్తే 534 రెట్లు ఎక్కువ. ఈయనకిచ్చినట్లుగానే అందరికీ కూడా ఇవ్వచ్చుగా, కానీ అలా ఇవ్వరు. అంత ఇచ్చి ఆయనలా పెళ్ళాల మొహం చూడకుండా పని చేయమని అడిగినా ఒక న్యాయం. అలా కుదరదు. ఈ వీడియో క్లిప్ చూడండి. My request is that our youngsters must say, this is my country. I want to work 70 hours a week. ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణమూర్తి వారానికి 70 గంటలు పని చేయాలన్నాడు. వీళ్ళందరూ చెప్పే కామన్ విషయం ఏంటంటే ఎక్కువసేపు పని చేయటం వలన దేశం అభివృద్ధి చెందుతుందని. దేశం అభివృద్ధి ఏమో కానీ వీళ్ళ కంపెనీలు మటుకి బాగా అభివృద్ధి చెందుతున్నాయి. ఇంకొన్నాళ్ళు పోతే మీకు ఫ్యామిలీస్ వద్దు, పర్సనల్ లైఫ్ వద్దు, 24 గంటలు మా దగ్గరే పని చేయమని కూడా చెప్తారు. ఇక్కడ మాకు ఒకటి గుర్తొస్తుంది. గురజాడ అప్పారావు గారు దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అన్నారు. కానీ మన దేశ కార్పొరేట్ కంపెనీస్ మాత్రం దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే కంపెనీలోయ్ అనేలా చేశారు చివరికి. కొంచెం చరిత్రలోకి వెళ్ళి చూద్దాం. 18వ శతాబ్దంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత జీతానికి కంపెనీల్లో పనిచేసే సంస్కృతి బాగా పెరిగింది. అప్పట్లో పని దినాలు ఇలా ఉండేవి కాదు.
365 రోజులు పని చేయాల్సిందే. సెలవు అనేది యజమాని దయాదాక్షిణ్యాలపైన ఆధారపడి ఉండేది. అంతేకాకుండా రోజుకి 10 నుండి 18 గంటలు పని చేయించేవాళ్ళు. ఇక వర్కర్స్ పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. భారతదేశంలో ట్రేడ్ యూనియన్ ఉద్యమ పితామహుడైన నారాయణ్ మేఘాజీ లోఖండే చేసిన ఉద్యమ ఫలితంగా 1880 జూన్ 10న బాంబే మిల్ హ్యాండ్స్ అసోసియేషను ఆదివారాన్ని సెలవుగా ప్రకటించింది. బ్రిటిష్ వాళ్ళ కంపెనీల్లో ఆదివారం సెలవు ఉన్నా అది భారతీయ వర్కర్స్కు ఉండేది కాదు, కేవలం తెల్లోళ్ళకు మాత్రమే. ఎంతసేపు దేశ అభివృద్ధి అంటారు. అభివృద్ధి చెందిన అమెరికాలో పనిచేసే సమయం 50 గంటలు. ఇప్పుడంటే అమెరికాను అభివృద్ధి చెందిన దేశం అంటున్నాం. 150 ఏళ్ల క్రితం అక్కడ వారానికి 60 నుంచి 100 గంటల వరకు పనిచేసే సమయం ఉండేది. అలా ఎక్కువ సమయం పనిచేయటం వలన ఆరోగ్యం, వ్యక్తిగత జీవితం దెబ్బతిన్నాయి. అందువల్ల అక్కడ పని గంటలు తగ్గించాలనే డిమాండ్ చేస్తూ 8-8-8 ఉద్యమం జరిగింది. అంటే 8 గంటల నిద్ర, 8 గంటల పని సమయం, 8 గంటల వ్యక్తిగత సమయం. ఇలా చేస్తూనే కదా అమెరికా అభివృద్ధి చెందింది. 13 గంటలు పనిచేసి కాదు కదా. కానీ మన దేశంలో ఎంతసేపు శ్రమ దోపిడీ చేసి కొంతమంది దేశం కోసం, అభివృద్ధి కోసం అని సొల్లు కబుర్లు చెప్తున్నారు. ఇలా గాడిదల్లా పనిచేస్తే దేశం అభివృద్ధి ఏమో కానీ కొన్నాళ్లకు ప్రజల ఆరోగ్యాలు నాశనం అయ్యి మొదటికే మోసం వస్తుంది. ఆల్రెడీ ఇండియాని డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని అంటున్నారు. ప్రపంచంలోని ప్రతి 5 షుగర్ పేషెంట్స్లో ఒకళ్ళు ఇండియాలోనే ఉన్నారంట. కాబట్టి వీళ్ళని నమ్ముకుంటే మనల్ని మనం అమ్ముకున్నట్లే. ఈ సుబ్రహ్మణ్యం ఎందుకు ఇలా అన్నాడని చూస్తే ఆ కంపెనీ అఫీషియల్గా ఇచ్చిన డేటా ప్రకారం చైనాలో పని విధానం బాగుంటుంది, అక్కడిలా పనిచేస్తే మన దేశం కూడా అభివృద్ధి చెందొచ్చని మా చైర్మన్ ఉద్దేశం అని కవరింగ్ ఇచ్చారు. అసలు ఇదెంత అబద్ధమో మీరే ఒకసారి చూడండి. కార్పొరేట్కి రకరకాల సర్వీసులు ఇచ్చే ఎంఎస్ఏ అడ్వైజరీ వాళ్ళ డేటా ప్రకారం చైనాలో వారానికి 40 గంటల పని విధానమే అమలవుతుంది. మన దేశంలో 40 నుండి 48 గంటలు అఫీషియల్గా నడుస్తుంటే అన్అఫీషియల్గా ప్రాజెక్ట్స్, టార్గెట్స్ పేరుతో అసలు పర్సనల్ లైఫ్ లేకుండా వర్కర్స్ అని రుద్దేస్తున్నారు. వారానికి దొరికే ఒక్కరోజు సెలవు కోసం మొహం వాచిపోయేలా ఎదురు చూస్తున్నారు. అయినా ఈ జలగలకి కనికరం లేకుండా పోతుంది. ఒక పక్క అబద్ధాలు, ఇంకో పక్క భార్యాభర్తల సంబంధాలపై వికారపు మాటలు. సిగ్గుండాలి కదా కొంచెమైనా. మానసిక ఆరోగ్యం, సంతోషకర జీవితం ఇలాంటి వాటి మీద ఎన్నో స్టడీస్ చేసి ఈ పని వేళల్ని రూపొందించారు. కానీ ఏదో రూపంగా దీనిని నాశనం చేసి లేబర్ చట్టాలని మార్చేసి దేశంలో పౌరుల్ని బానిసలుగా మార్చే ప్రణాళికలో భాగంగానే ఈ స్టేట్మెంట్ని చూడాలి తప్ప ఇదేదో పొరపాటున అంటుంది కాదని మనం గుర్తుంచుకోవాలి. త్వరలో పని విధానాల్లో మార్పు వచ్చే సూచనలు కనపడుతున్నాయి. దేశం కోసం, ధర్మం కోసం అంటూ ప్రజల్ని మాయలో ఉంచి చేసే దోపిడీల్లో ఇది కూడా ఒకటి. మీకు తెలుసో లేదో ఆల్రెడీ ప్రపంచం మెల్లగా 4 days వర్క్ వీక్ వైపు వెళ్తుంది. అంటే వారంలో 4 రోజులు పని దినాలని. యూరప్లో మెల్లగా మొదలైన ఈ కల్చరు ఈ మధ్య యూఏఈ దాకా, అంటే దుబాయ్ దాకా వచ్చింది. ప్రపంచమంతా ఒకవైపు పోతుంటే మనోళ్ళు మాత్రం 90 గంటలు పని చేయండి, 100 గంటలు పని చేయండి అని పులిహార ఉపన్యాసాలు ఇస్తారు. మీ ఆరోగ్యం, మీ సంతోషం, కాస్త కుతూహలం ఇవే మనకి ఇంపార్టెంట్. కాబట్టి ఓకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే వృద్ధ కార్పొరేట్లతో జాగ్రత్త. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.